హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో నేను ప్రదీప్. ఈరోజు ఎపిసోడ్ గురించి ఎవరెవరు ఏ విధంగా మాట్లాడుకున్నారు, ఎవరెవరికి గొడవలు పడ్డాయి, సో ఎన్ని టాస్క్లు పెట్టారు, ఏ టాస్క్లు ఎవరు గెలిచారు, సో ఎవరెవరికి ఫైటింగ్ జరిగింది, సో ఆ ఫైటింగ్లో ఎవరిది న్యాయం ఎవరిది అన్యాయం, సంచాలకులుగా పనిచేసినటువంటి సీత కావచ్చు, లేదా మణికంఠ కావచ్చు, సోనియా కావచ్చు, వీళ్ళు ముగ్గురులో ఎవరు కరెక్ట్ చేశారు, కరెక్ట్ చేయలేదా, సో ఈ విషయాలు మా గురించి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చెప్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూ చూడండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఆ వీడియో చూసే ముందు తప్పకుండా లైక్ చేయండి. ఒక లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. నాలాంటి కొత్త యూట్యూబర్స్ని మీరు ఎంకరేజ్ చేస్తున్నారు. సో మీ అందరికి కూడా నా కృతజ్ఞతలు. అదేవిధంగా షేర్ చేయండి, చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. ఇక మన టాపిక్లోకి వెళితే లగ్జరీ రూమ్ వచ్చేసి నిఖిల్కి వచ్చింది. ఎందుకంటే ఎక్కువ గేమ్స్ గెలిచారు కాబట్టి నిఖిల్కి వచ్చింది. వాళ్ళందరూ కూడా పోయి లోపల పోయి చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అందరికి కూడా డ్రింక్స్ ఇచ్చారు. విష్ణు నిఖిల్ని ఆశీర్వదించు, నీకు అన్ని విజయాలు కలుగు కాకని ఆశీర్వదిస్తున్నా. అమ్మాయి ఎప్పుడు జోయిల్గా ఉంటుంది కానీ నవ్వుతూనే ఉంది. ఇంతలోగా మన మణికంఠ కూడా వెళ్ళిపోయాడు. వాళ్ళ టీం కాదు అయినా కానీ తమాషాకి వెళ్ళాడు. సో ఇక్కడ మన క్లాన్ కాని వాళ్ళు ఈ రూమ్లో ఉండకూడదు అని చెప్పి తమాషా పట్టారు అతనితో. తర్వాత ఆదిత్య గారు ఏంటో కానీ ఏదైనా ఉంటే డైరెక్ట్గా మాట్లాడేది, పోక్ చేయడం ఎక్కువైపోయింది. ఒక పెద్దవాడు అయ్యిండు కూడా ఈ విధంగా చెప్పడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏదైనా సమస్య వచ్చింది అక్కడే అడుగు, అది క్లారిఫై అయిపోతుంది కదా. అలా కాకుండా నువ్వు మరలా వచ్చి వాళ్ళకి నూరు పోస్తే వాళ్ళకి తగువులు వస్తాయి కదా. ఇంతకుముందు కూడా అదే చేశాడు. ఇప్పుడు నబీలు చేసినప్పుడు కూడా అదేవిధంగా మిగతా వాళ్ళ మీద, వాళ్ళ క్లాన్లో మెంబర్ల మీదే సాడీలు చెప్పాడు. ఇప్పుడు ప్రేరణకి ఏమంటాడు, అది కరెక్ట్ కాదు విష్ణు మాట్లాడడం అనేది చెప్తున్నాడు. ఎందుకంటే పర్సనల్గా విష్ణు మీద కోపం ఉంది. ఎందుకంటే ఆయన్ని క్లాన్ చీఫ్ చేయలేదని, అది ఆయన మంట. ఏం చెప్తుండో ఆయన ఆ విధంగా మాట్లాడి ఉండాల్సింది కాదు, నువ్వు కరెక్ట్గా మాట్లాడి ఉండాల్సింది అని అంటే ఆ అమ్మాయి కోసమే కదా నేను అలా మాట్లాడాల్సి వచ్చింది. అదేమన్నా బ్రెయిన్లెస్ అని అన్నది. సో నువ్వు బ్రెయిన్లెస్ అమ్మాయి అన్నది, నువ్వు యూజ్లెస్ పీపుల్ అని నువ్వు కూడా అన్నావు కదా. నువ్వు ఆ అమ్మాయి యూజ్లెస్ పీపుల్ అనింది, నువ్వు బ్రెయిన్లెస్ పీపుల్ అని నువ్వు అన్నావు. దాన్ని ఇట్లా తిరిగే చెప్తున్నావు. సో ప్రేరణ కూడా ఏంటంటే చెప్తే వెంటనే తీసేసుకుంటుంది. అదే మొన్న జరిగిన గేమ్ అప్పుడు కూడా, ఈ సాక్సుల గేమ్ అప్పుడు కూడా అమ్మాయి ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంది. అందువల్ల ఆ గేమ్ అంత రచ్చ అయింది. ఇప్పుడు కూడా ఇతను చెప్పింది దానికి ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంది. సో ఆదిత్య గారు చేయడం అయితే నాకు నచ్చలేదు. సో ఏదన్నా ఉంటే ఒక పెద్దవాడిగా, ఏజ్లో పెద్దోడు చెప్పాలి కానీ ఇది చేయడం కరెక్ట్ కాదు. తర్వాత యష్మి అసలు నాకు క్లారిటీ కావాలి, చికెన్ తీసింది ఎవరు అని అంటే మేమే అని చెప్పి అబ్బాయి చెప్పాడు. ఇది మనం అందరం కలిసి తీసుకున్న నిర్ణయమే కదా. అంటే నీకు చెప్పకుండా పోయి తీసేవాలి అని చెప్పాడు. అదే కదా నాకు చెప్పుంటే బాగుండేది అది అని చెప్పి అమ్మాయి అరిసింది. తర్వాత యష్మి మణి వచ్చి సారీ చెప్తున్నాడు. ఎందుకంటే నిన్న జరిగిన సంఘటన గురించి, నువ్వు నాకు సారీ చెప్పబాకు, నువ్వు ఏం చెప్పబాకు, నాతో గమ్మునుండు, నువ్వు మాట్లాడబాకు అని అంటే, లేదురా అర్థం చేసుకోరా, నేను నామినేషన్స్ అప్పుడే కానీ మిగతాప్పుడు నేను ఏం మాట్లాడను కదా అన్నట్టుగా చెప్పాడు. సో ఆ అమ్మాయి అయితే కోపంగానే ఉంది ఇతని మీద. తర్వాత యష్మి నో ఫ్రెండ్స్ అలా నచ్చలేదు ఆ అమ్మాయికి, వాస్తవం కూడా నచ్చలేదు. తర్వాత యష్మి విష్ణుతో అంటుంది, అసలు ఆ అమ్మాయి క్లాన్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా గేమ్ ఆడతానని చెప్పిందా? ఏ గేమ్ ఆడాలన్నా భయం అంటుంది. సోనియాని గురించి గేమ్ ఆడినప్పుడు భయం అన్నది ఎప్పుడు కూడా ఇనిషియేట్ చేసుకుని నేను ఆడతానని చెప్పలేదు. అంతేకాకుండా ఆ అమ్మాయి బ్రెయిన్ గేమ్ ఆడుతుంది, అబ్జర్వ్ చేస్తుంది, ఆమె చేసే పనులు నా ఏమంటారు నామినేషన్లప్పుడు మాత్రం చేస్తుంది. ఆ అమ్మాయి స్మార్ట్ గేమ్ ఆడుతుంది అని చెప్పి ఆ అమ్మాయి అన్నది. సో అదేవిధంగా అందుకని చెప్పాను ఆ అమ్మాయికి, నువ్వు ఆ ముగ్గురు మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్, ముగ్గురు అంటే ఎవరు, అభయ్, నిఖిల్, పృథ్వీ మీద ఆ ఇంట్రెస్ట్ గేమ్ మీద చూపించుంటే మనం విన్నర్స్ అయ్యేవాళ్ళం కదా అని నేను నామినేషన్లో కూడా అన్నాను చెప్పి అమ్మాయి పాయింట్ తీసింది. నిజమే, మరి ఇప్పుడు గేమ్ ఆడాలా అని ఉత్సాహం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా బయట వచ్చేస్తుందండి. ఇప్పుడు మణికంఠ ఉన్నాడు, ప్రతి గేమ్ కూడా నేను ఆడతాను అంటుంటాడు. సో ఈ అమ్మాయి కూడా అడగాలి, ఎందుకంటే అప్పటిదాకా ఆడలేదు కాబట్టి, ఒక ఆట ఆడినా కూడా పడింది కాబట్టి ఇనిషియేట్ తీసుకుని ఆడాల్సిన అవసరం కూడా ఉంది ఇక్కడ. సో మొత్తానికైతే ఆ అమ్మాయి చేయలేదని ఈ అమ్మాయి మాట్లాడుతుంది.
ఇప్పుడు ఆ అమ్మాయి ఇనిషియేటివ్ తీసుకుని ఆడుంటే ఈరోజు నేను బ్యాక్ స్టాప్ చేయాల్సిన అవసరం లేదు కదా, అంటే ఆ అమ్మాయిని గురించి నేను ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదు కదా అని చెప్పి జరిగింది. సో దీని తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ జరిగిన సంఘటన ఏంటంటే, మణికంఠ మనకు ప్రోమోలో కూడా వచ్చింది. మణికంఠ వెనకాల వెళ్ళి ఆ అమ్మాయిని హక్ చేసుకున్నాడు. ఇతనికి ఒక జబ్బు ఇది నిజంగానే నేను ఖండిస్తున్నా. నాకు కూడా కోపం వచ్చింది. ఇప్పుడు ఎవరినైనా పోయి హక్ చేసుకోవడం అంటే అమ్మాయిని, వాళ్ళకి అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు కదా. సడన్గా పోయి నువ్వు హక్ చేస్తే నీకు అంత క్లోజ్నెస్ కూడా లేదు వాళ్ళతో, నువ్వేదో నీ పాటికి నీ లోకంలో నువ్వు ఉన్నప్పుడు సడన్గా పోయి హక్ చేసుకోవడం ఏంటి అసలు? వెనకాల పోయి హక్ చేసుకున్నాడు. సారీరా సారీరా అంటే నువ్వు తీది ఏం లేదులే అని తీసి, ఆ అమ్మాయి మాత్రం సైలెంట్గా చెప్పింది. అక్కడేం కసురుకోల్లా. ఆ అబ్బాయి హక్ చేసుకోవడం ఏంటి? నాకు అతనికి ఏమైనా క్లోజ్ ఉందా, ఫ్రెండ్షిప్ ఉందా? ఫ్రెండ్షిప్గా ఉండి కూడా నాకు ద్రోహం చేశాడు అని ఆ అబ్బాయితో చెప్తూ ఏడ్చేసింది అమ్మాయి. చాలా ఎమోషనల్ అయిపోయింది. ఇప్పుడు చూసేవాళ్ళు ఏమనుకుంటారు, వెనకాల పోయి హక్ చేసుకోవడం ఏంటి అసలు ఒక అమ్మాయిని? అదేవిధంగా అందరూ కూర్చొని ఉంటే మన నిఖిల్ క్లాన్ వాళ్ళు అక్కడ కూడా యష్మిని కూడా హక్ చేయడానికి ప్రయత్నం చేశాడు. ఆ అమ్మాయి కొద్దిసేపు నిలువరించింది, కానీ తప్పదన్నట్టుగా ఆ అమ్మాయి కూడా హక్ ఇచ్చింది. ఇతను హక్ చేసుకోవడంలో తప్పులేదు, నేను హక్ చేసుకోవడం తప్పని నేను అనడం లేదు. సో కాకపోతే వాళ్ళు అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతారు కదా. ఇప్పుడు అదే కదా యష్మి చెప్పింది నబిల్తో, నాకు అన్కంఫర్టబుల్ ఉన్నప్పుడు నన్ను చెక్ చేసుకోవడం ఏంటి అసలు? నాకు అసలే నేను వచ్చి నాకు అదే ఆలోచించి తలనొప్పి వచ్చేసింది. అతను నేనున్న ఈ హౌస్లో ఉన్నంతకాలం నామినేట్ చేస్తూనే ఉంటాను. అబ్బాయితో కూడా చెప్పింది, అతనితో కూడా చెప్పింది ఆ విషయాన్ని. సో ఇది అయితే ఖచ్చితంగా 100% మణికంఠదే తప్పు. దీంట్లో మాత్రం ఎలాంటి తావే లేదు, వేరే సెకండ్ థాట్ లేదు దీంట్లో. తర్వాత బిగ్ బాస్ రేషన్ కోసం గేమ్, ఇది అయితే నాకు నచ్చలేదండి. రేషన్ కోసం గేమ్లు పెట్టడం ఏంటండి? అసలే వాళ్ళకి ఇచ్చేది తక్కువ రేషను. సో ఆ తక్కువ రేషన్తో సర్దుకోవాలి. వీళ్ళు గేమ్లు ఫ్రేమ్ చేసి పెట్టుకోవాలి, కానీ ఫుడ్ కోసం గేమ్ అనేది మాత్రం చాలా అన్యాయం. ఇది నేను అంటున్నానని కాదు, ఎవరెవరు కోర్టు వేస్తే పెద్ద ఇష్యూ అయిపోద్ది ఇది. బిగ్ బాస్ వాళ్ళు ఎందుకు ఆలోచించడం లేదు? నేను ఇంతకుముందు కూడా నా వీడియోలో చెప్పాను, ఫుడ్ కోసం గేములు పెట్టడం అనేది, వారమంతా పస్తులు పెట్టడం అనేది, ఏదో రాగి జావిచ్చి ఉండాలంటే అది అయ్యే పని కాదు. అక్కడ గేమ్లు ఆడాలా, వాళ్ళ మెంటల్ స్టెబిలిటీ ఉండదు, ఫ్యామిలీని వదిలేసి వచ్చేసి ఉంటారు, అన్నీ గుర్తుకొస్తాయి వాళ్ళకి. దానికి తగ్గట్టు ఫుడ్ లేకపోతే ఎంత బాధాకరమైన విషయం. సో దీని మీద గేమ్లు పెట్టడం అనేది నాకైతే నచ్చలేదు. మీకు నచ్చకపోతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఫస్ట్ గేమ్ వచ్చేసి ఫొటోస్ అన్నమాట. ఇంతకుముందు కూడా మనం సీజన్లో కూడా చూసాం. ఏంటంటే ఎవరు ఎక్కువ ఫోటోలు పెడతారో దాంట్లో ర్యాక్స్లో వాళ్ళు విన్ అయినట్టు. సో నిఖిల్ తరపునేమో పృథ్వీ వచ్చాడు, మన అభయ్ తరపున నబీల్ వచ్చాడు. సో ఇక్కడ ఏంటంటే బాగానే పెట్టుకుంటా ఉన్నారు, ఒకరొకరు పెట్టుకుంటా ఉన్నారు. మధ్యలో ఏం చేశాడంటే పృథ్వీ, అతను చమత్కారుడు కదా, మధ్యలో అతను కొన్ని తీసేశాడు. తీయచ్చు, తప్పలేదు, తీయచ్చు. కాకపోతే కొద్దిగా మ్యాన్ హ్యాండ్లింగ్ చేసుకున్నట్టుగా అయిపోయింది ఇద్దరిది. సో ఈలోగా అంటే పెద్ద రచ్చం కాలేదు, చాలాసేపు చెప్పింది, చాలాసేపు దానికి సంచాలకు వచ్చేసి సీత టీంలోనే పృథ్వీ ఉండేది కూడా. కానీ ఇక్కడ సంచాలక వెరీ గుడ్, బాగా చేసింది. ఎవరికి నా టీం అనేది కూడా చూసుకో, బయాస్గా చేయకుండా నువ్వు చేసిన తప్పు అని చెప్పి ఆ అబ్బాయికి చెప్పేసింది. సో మొత్తానికి ఆ అబ్బాయిని ఏమంటారు, గేమ్ నుంచి అయితే అవుట్ చేసేసింది అమ్మాయి. సో దాంట్లో అబ్బాయి వాళ్ళు విన్నర్స్. తర్వాత నత్త నడక అనే గేమ్, అంటే ఆ నత్త ఎలా ఉంటుందో అలాంటి డ్రెస్ వేసుకొని కాలీఫ్లవర్స్ ఇస్తారు. అవి నత్త ఎలా నడుచుతూ పోతుందో, అంటే చేతులు వెనకబెట్టుకోవాలి, అంటే వాళ్ళకి డ్రెస్ ఇస్తారు, ఒక నీళ్ళు లాగా ఒక కప్ ఇస్తారు, వెనకాల ఒక బ్యాగ్ ఉంటుంది. సో అవన్నీ ధరించి పాక్కుంటూనే వెళ్ళి తలతో నెట్టుకుంటా 2 బాక్సులు ఉంటాయన్నమాట. ఒక బాక్సులో ఒకరు, ఒక బాక్సులో ఒకరు నెట్టుకుంటూ వెళ్ళి అక్కడ బ్లాక్ దాన్ని నెట్టాలి. సో ఆ విధంగా ఎవరైతే ఎక్కువ కాలీఫ్లవర్స్ వేస్తారో దాన్ని వాళ్ళు విన్నర్స్ అవుతారు. సో ఇక్కడ నేను ఒకటి అబ్జర్వ్ చేశా, అసలు నిఖిల్ క్లాన్కి చీఫ్ నిఖిలా సోనియానా? ప్రతిదానికి సోనియా నిర్ణయం తీసుకోవడం ఏంటి అసలు? ఇక్కడ నిఖిల్ చేసిన తప్పు ఏంటంటే, మనిద్దరం పోదామని ముందు అనేసాడు, మనిద్దరం వెళ్దాం గేమ్ కానీ ముందు అనేసాడు. ఆ అమ్మాయిని కూడా అడగకుండా ఆ అమ్మాయి చూస్తూ ఉంటే ఇతను ఆ అమ్మాయి లోకంలోనే ఉండాలండి. ఇతను ఆడ దొబ్బేస్తుంది ఏదో ఒక రోజు. దాని తర్వాత మిగతా వాళ్ళు ఫీల్ అవుతారని అనుకున్నాడు. ఈలోగా నైన్కి ఏముందంటే, దీంట్లో కాస్త స్మార్ట్గా ఆడాలి,
గేమ్ ఎలా ఆడాలో ఆ అమ్మాయి చేసి చూపించింది. సో నీకు కాన్ఫిడెన్స్ కదా, నువ్వు నువ్వు అంటే ఓకేనంటే సరే నువ్వు రా అని అనేసరికి ఆమె ఫీల్ అయిపోయింది సోనియా. నేను ఆడతాను, నన్ను తీసుకుంటానని చెప్పి మళ్ళీ ఆ అమ్మాయిని తీసుకుంటున్నాడని. సో నిఖిల్ దీన్ని కవర్ చేయడానికి ఏమని చెప్పాడు, సో నేను నా స్థానంలో అమ్మాయిని పంపిద్దామని, నిన్ను తీసేసి కాదు అని చెప్పి చెప్తాడు. ఆ అమ్మాయి అంత అమాయకురాలు ఇంకేదో కాదు, పైపెచ్చు సోనియా కేవలం వీళ్ళని వాడుకుంటుంది. అది వీళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారో తెలియదు. వీళ్ళ ముగ్గురు, అభయ్ కానీ పృథ్వీ కానీ నిఖిల్ కానీ ఎప్పుడు అర్థం చేసుకుంటే తెలియదు. వాళ్ళ ముగ్గురు వాడుకుంటుంది టోటల్గా, ఇందులో అయితే అనుమానం లేదు. సో మొత్తానికి వాళ్ళిద్దరూ దిగారు. అటుపక్క అక్కడ వాళ్ళు గ్రూప్ డిస్కషన్ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత నేను చాలా గేమ్లో ఆడాను ఇలాంటి, నేను చాలా ఈజీగా ఆడుస్తానని చెప్పి ముందుకు వచ్చాడు మన ఆదిత్య అన్న. సో మణికంఠ నేను ఇంకా సన్నగా ఉన్నాను కదా, చాలా ఫాస్ట్ ప్రతిదానికి ఆడతాను అంటాడు. అదే నిన్న కూడా చెప్పాను నేను. సో ఇక దాంట్లో పోయినప్పుడు నేను ఆడతాను అంటానే ఉంటాడు. అదేమనంటే పాయింట్ పోయి చెప్పండి అని అంటాడు. సో అదంటే పారామీటర్స్ అంటాడు, ఏదేదో చెప్తాడు అతను. ప్రేరణ పోతానన్నది. సో అంతకుముందు ప్రేరణ ఆడలేదు కాబట్టి, అది కాదు ప్రేరణ, నీ పారామీటర్స్ ఎందుకు చెప్పు అని ఆ అమ్మాయి తెలుసుకున్నాడు. మీరు గమ్మనండి సంచాలకు చెప్తాడని ఆ అమ్మాయి అనేది. సరే మొత్తానికి సంచాలకు మన ఆదిత్యని అదేవిధంగా ప్రేరణని సెలెక్ట్ చేశారు. సో మొత్తానికి ఇద్దరు బజరు స్టార్ట్ టు ఎండ్ బజరు మోగుతుంది. సో దానికి సంచాలకు వచ్చేసి బిగ్ బాసే అనౌన్స్ చేశారు మొదటి దానికి కూడా. దీనికి మణికంఠని పెట్టారు. అక్కడ ఏంటంటే కాల్ఫీలో 15 ఇచ్చాడు ఆడ్ నంబర్స్. అక్కడే అర్థం చేసుకోవాలి. అంటే ఎవరు ఫాస్ట్గా వస్తారో వాళ్ళకే దొరుకుతుంది ఆ 15 అనేది. ఇప్పుడు 7 వేసారు అనుకుందాం, ఇంకొకటే ఉంది, దానికోసం ఎవరు ముందొస్తే వాళ్ళు తీసేసుకుంటారు. సో ఆ విధంగా ఎఫర్ట్స్ అయితే బాగా పెట్టారండి. దీంట్లో ఎవరిని తక్కువ పెట్టడానికి లేదు. ఆదిత్య గారు అయితే అంత వయసున్నా కానీ అతని ఎఫర్ట్కి నమస్తే. అతను ఏదో అన్నాడని నేను ఫస్ట్లో చెప్పాను కదా, కోపం వచ్చింది. కానీ అతను ఎఫర్ట్ ఆ వయసులో కూడా అంత ఆడాడంటే సూపర్ అంతే. ఇక ప్రేరణ అయితే ప్రాణాలు పెట్టి ఆడేసింది, అది వాళ్ళ సంగతి. ఇటుపక్క మాత్రం సోనియా తీసిందంటే ఈరోజు బాగా నచ్చింది గేమ్లో. ఎందుకంటే ఆ అమ్మాయి మంచి బాడీ, కానీ చాలా అంటే స్లో అయినా కానీ నిఖిల్ కవర్ చేసేస్తుండు. నిఖిల్ అయితే ఫెంటాస్టిక్, ఎంత చెప్పడానికి ఎలాంటి లేవు. సో వాళ్ళ టీము సూపర్గా ఆడారు. లాస్ట్లో ఏమైందంటే ఒక బాల్ ఉంటే ఒక్క కాలీఫ్లవర్ ఉంటే వాళ్ళు నిఖిల్ వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. ఇక్కడ యష్మి పాయింట్ అవుట్ చేస్తుంది ఏమని, నువ్వు 15 ఇచ్చారు కదా ఆడున్నాయి, అది ఒకటి ఎత్తుకొచ్చి పెట్టాలి కదా మాకు అంటే, ఇతను ఎత్తుకుని వెళ్ళిపోయిన తర్వాత ఈ అమ్మాయి వచ్చింది, ఎవరు మన ప్రేరణ. అప్పటికి అక్కడ లేదు, అది అప్పటికే బజర్ మోగింది. ఒకవేళ అతను తెచ్చినా కానీ ఆ అమ్మాయి ఎత్తుకుని రాలేదు, అది నాట్ ఇంపాసిబుల్. సో మొత్తానికి వాళ్ళు ఏదో వాదించాలి కాబట్టి వాదించారు. అసలు ఇంకేం సింపుల్ లాజిక్, ఆడ్ నెంబర్ ఇచ్చినారు అంటేనే లాస్ట్ది ఎవరు ముందుంటే వాళ్ళు ఎత్తుకెళ్ళిపోతారు అంతే. సో మొత్తానికి అతని మీద తగులేశారు. ఆ లోపలికి పోయిన తర్వాత కూడా మామూలు యుద్ధం జరగలేదు. నేను చెప్పేది వినండి అని చెప్పి ఇతను కూడా రైజ్ అయిపోయాడు, మణికంఠ కూడా. నా ప్రాస్పెక్టివ్ నేను చెప్తున్నాను. జరిగేటప్పుడు కూడా ప్రేరణ రెచ్చిపోయింది, అసలు కోపం వచ్చి అరిచేసింది. ఎవరికైనా వస్తుంది కోపం, అమ్మాయి అరవడం తప్పులేదు. కాకపోతే ఆ అమ్మాయి యూజ్ చేసిన పదం నచ్చలే నాకు, బొక్కలోను సంచాలక అనేసింది, నోరు జారింది. సో ఆ అమ్మాయి కూడా సంచాలక చేసింది. ఆ అమ్మాయిని అలాంటి మాట అంటే తట్టుకోగలదా? తప్పు కదా. బొక్కలో సంచాలక అసలు ఆ ఓడింగ్ ఏంటి అసలు కరెక్ట్ కాదు. లోపల వింతకు వాదించుకున్నారు, ఏదో మొత్తానికి అక్కడ సర్దుమణిగారు. సో దాని తర్వాత లాస్ట్ బెలూన్స్ ఏంటంటే 70 బెలూన్స్ కనిపించుకోవాలి. ఒక బౌండరీ గీస్తారు, ఆ బౌండరీలోనే ఉండి పగలగొట్టాలి. ఒకవేళ బౌండరీ దాటితే కంటెస్టెంట్ సంచాలకుని లోపలికి తీసుకుని పెట్టాలి. దీంట్లో కూడా లాజిక్ మిస్ అయ్యి రచ్చ చేసుకున్న యష్మి అయితే గందరగోళంగా వచ్చేసింది. నువ్వు ఏంటి, నువ్వు చీటర్, యువర్ చీటర్ అని కూడా అనింది. ఎందుకంటే ఆల్రెడీ కోపం దాని మీద. ఇది నబీల్ కూడా అసలు రీజనబుల్గా మాట్లాడడంలా, ఏదో తోసింది మాట్లాడేస్తాను, నువ్వు కూడా బయటికి పోయి చెప్తావు. ఇప్పుడు అన్ని కట్టారు, బజర్ మోగింది. బజర్ మోగిన తర్వాత ఏమైందంటే కొద్దిసేపటికి నిఖిల్ సిరక్ స్టిక్ ఇస్తారు కదా, ఇరిగిపోయింది. ఆ అమ్మాయి పాస్ చెప్పింది. పాస్ చెప్పిన కూడా నేను లైవ్ చూశాను. పాస్ చెప్పినా కానీ అబ్బాయి పగలగొట్టాడు. సో ఇంతలోగా అది తీసుకొచ్చారు. ఇద్దరు కొట్టుకున్నారు, అన్నీ కూడా బయట వెళ్ళిపోయి. ఎవరో తెలియదు. ఇప్పుడు బెలూన్స్ కింద పడితే ఒక దగ్గర ఉంటాయా, అది అందులో పిట్టి చాలా చిన్నది.
అసలు బిగ్ బాస్ నా ఏంటి అసలు ఆయన థింకింగు ఈ గేమ్ మీద, బయట వెళ్ళకూడదు అన్నాడంటే ఏంటి, బాల్ సేవ్ చేసుకోవాలి, ఒకవేళ బయట వెళ్ళిపోతే నువ్వు ఉండకూడదు. సో లాస్ట్లో నీ ఒంటి మీద ఉన్నట్టుగా లెక్కేస్తారు. ఒకవేళ లేకపోతే బయట ఎన్ని ఉన్నాయో అవి కౌంట్ చేస్తారు ఆటోమేటిక్గా. ఆ మాత్రం లాజిక్ తెలీదా? అప్పటికి 2-3 సార్లు బయట వచ్చేసాడు అతను. ఈ అమ్మాయి చెప్తున్నా కూడా రాలా, సోనియా నువ్వు రా లోపలికి, గెటెన్ అంటున్నావు, కానీ అది నా స్ట్రాటజీ అంటాడు. గేమ్ అయిపోయిన తర్వాత కూడా వాదిస్తున్నాడు, అది నా ఇష్టం అంటాడు. నీ ఇష్టం ఎక్కడ? నువ్వు పర్సనల్గా ఉన్నప్పుడు, గేమ్లో ఉన్నప్పుడు సంచాలకి చెప్పింది వినాల్సి, నువ్వు కూడా సంచాలకి చేసావు కదా. ఇప్పుడు ఆ అమ్మాయి 3 సార్లు వచ్చినప్పుడే డిస్క్వాలిఫై చేయాలి. ఆ అమ్మాయి నిజంగా సోనియా ఎక్కడ ఫైర్ కాలేదు. అమ్మాయి నిదానంగా నేను చెప్పింది, నువ్వు 3 సార్లు బయట ఇచ్చినా కానీ నేను నీకు ఛాన్స్ ఇచ్చాను సో అని చెప్పింది. అయినా కానీ వీళ్ళు ఒప్పుకోలేదు. నబీల్ ఏమంటాడంటే వాళ్ళకి ఇచ్చినట్టు ఈ అమ్మాయి పర్పుల్లో వీళ్ళకి నిఖిల్ వాళ్ళకి వచ్చేసి కాస్త ఏమంటారు మ్యాంగో కలర్ అనమాట. నువ్వు మ్యాంగో దోసావు కానీ పరుపులు దొయలేదు అంటది. నేను చూసా ఆ అమ్మాయి అన్నీ నెడుతుంది సోనియా, ఇందులో డౌటే లేదు. కాకపోతే పరుపులు ఎక్కువ ఉండే దగ్గర తొయ్యలేదు, అన్నీ ఉన్న దగ్గర తోసుకుంటా. ఒక్క అమ్మాయి తొయ్యలేదు, హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే అన్ని బాల్ అటు కొట్టగానే అన్ని డిస్ట్రాక్ట్ అయిపోయి ఎడంగా బయట వెళ్ళిపోయి గ్రౌండ్ పెట్టిన. అప్పుడు ఏంటి, ఒంటి మీద రక్షించుకోవాలి, లేకపోతే ఏం చేస్తారు, ఫైనల్గా బయట పోవడానికి లేదు. సో బయట ఎవరు ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసి నిర్ణయం తీసుకుంటారు. అది రీజన్. బిగ్ బాస్ వాళ్ళ థాట్ కూడా అదే నాకు తెలిసి. వీళ్ళు దానికి ఒప్పుకోరు. ఆ అమ్మాయి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు, నేను చెప్తా బిగ్ బాస్కి, నేను కదా దానికి అని చెప్పి ఆ అమ్మాయి వివరణ కూడా ఇచ్చింది, చాలాసేపు వివరణ ఇచ్చింది. అయినా కానీ ఒప్పుకోక అసలు మామూలుగా ఫైర్ కాలేదు. అసలు నేను ఇక నుంచి పని చేయను, ఎందుకంటే వాళ్ళు లగ్జరీ రూమ్ పోతారు కదా, వీళ్ళు పనులు చేయాలి కాబట్టి నేను ఇంకా పని చేయను, నేను చెప్తున్నా సంచాలక్ అంటాడు. అది ఎట్లా చేయడు? అబ్బాయి ఆ మాట చెప్పడం కరెక్ట్ కాదు. ఎందుకంటే సంచాలక్ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ తర్వాత మణికంఠ నేను ఒప్పుకోను అది గందరగోళం చేసి కూడా తర్వాత ఏమన్నాడు, సో సంచాలక్ ఫైనల్ డెసిషన్ కాబట్టి మనం ఏం మాట్లాడడానికి లేదు అని అతను కూడా అన్నాడు. సో ఇక్కడ సోనియా అయితే యష్మి అయితే నువ్వు చీటర్, నువ్వు చీట్ చేసావు, నువ్వు బాల్ లోపల వేయాలి కదా, ఎన్ని బాల్ అని వేస్తుంది, 140 బాళ్ళు ఒంటి మీద ఒకటి కూడా లేదు, లోపల 2-3 ఉన్నాయి అంతే, మిగతా అన్నీ బయటపడిపోయినాయి. ఒక అమ్మాయి ఒక్కొక్క బాల్ని తీసుకుని ఎట్టు వీలు పడద్ది? అక్కడే కదా లాజిక్ ఉండేది. ఆ లాజిక్ని మిస్ అయ్యి ఇంతసేపు వాళ్ళు గొడవలు చేసుకున్నారు, రచ్చ చేసుకున్నారు. మొత్తానికైతే విన్నింగ్ ఇచ్చారు. బిగ్ బాస్ అడిగిన తర్వాత విన్నర్ ఎవరని చెప్పిన తర్వాత ఆ అమ్మాయి క్లారిఫై చేస్తూ చెప్పింది, బిగ్ బాస్ ఇది అన్ఫెయిరే, అంటే గేమే అసలు సరిగ్గా లేదు, పైపెచ్చు అబ్బాయి 3 సార్లు బయట వచ్చాడు, దానికి తగినట్టుగా ఒంటి మీద కూడా ఏమి లేవు, తర్వాత స్టిక్ ఇరిగిపోయిన తర్వాత నేను పాచి చెప్పినా కూడా బెలూన్లు పగలగొట్టాడు. సో అవన్నీ తీసుకోకుండా ఇప్పుడు బయట ఉన్నటువంటి బెలూన్స్ కౌంట్ చేసి దాని ప్రకారం అబ్బాయి వాళ్ళు 12 ఉన్నాయి, వీళ్ళ 15 ఉన్నాయి, కాబట్టి విన్నర్స్ నిఖిల్ వాళ్ళని అనౌన్స్ చేసింది అమ్మాయి. అప్పటి నుంచి మొదలైందండి రచ్చ, మామూలు రచ్చ కాదు అసలు. నబీల్ అయితే నువ్వు బయట పోయి కొట్టకూడదా అంటాడు, బయట పోయి కొడితే అప్పుడే డిస్క్వాలిఫై చేస్తుంది కదా. ఇప్పుడు అన్ని లాజిక్లు తెలుసు నబీల్కి, మరి ఎందుకు ఆవేశం వచ్చినప్పుడు మర్చిపోతారో ఏంటి అర్థం కావడం నాకు. సో ఇలాంటి ఈ బెలూన్ టాస్క్ పెట్టిందే అందుకు. మీరు సైలెంట్గా కొట్టుకుంటే నువ్వు కొట్టు మావా అని కొట్టుకునే దానికి కాదు, నీకు కంటెంట్ రావడం కోసం ఇలాంటి గేమ్స్ బిగ్ బాస్ వాళ్ళు ఫ్రేమ్ చేస్తారు, అందులో డౌట్ లేదు. తర్వాత మళ్ళీ పెట్టండి బిగ్ బాస్ ఇది అన్యాయం ఫుడ్ కోసం అని అంటే మన నిఖిల్ వచ్చి మాట్లాడు, యష్మి ఊరికే మాట్లాడుతుంటే యష్మితో పోయి కూడా మాట్లాడాడు, నేను ఫుడ్ కోసం కదా అని అంటే వాళ్ళు కూడా ఫుడ్ కోసమే కదా. ఇప్పుడు పోయిన వారం వాళ్ళిద్దరు పస్తులు పడుకున్నారు కదా, అంటే రాగి జాబుతూనే ఉన్నారు కదా, ఒక దోశ ఒకరోజు నైట్ తీసుకున్నందుకు బిగ్ బాస్ దగ్గర వార్నింగ్ కూడా ఇచ్చారు కదా. సో ఇలాంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఇద్దరు ఫుడ్ కోసమే. తర్వాత సోనియా ఏమన్నదంటే బిగ్ బాస్ నీకు మళ్ళీ పెడతానంటే నాకేం అబ్జెక్షన్ లేదు అని చెప్పారు. సో అయితే బిగ్ బాస్ మళ్ళీ గేమ్ పెట్టడం అంటే హైలీ ఇంపాసిబుల్, ఒకసారి డిసైడ్ అయిన తర్వాత ఇక అంతే. సో ఇది పరిస్థితి. మొత్తానికైతే నిర్ణయాలు తీసుకోవడంలో మాత్రం నచ్చలేదు నాకు, ఎందుకు అంటే 24 అవర్స్ ఇలా ఉండడం. మళ్ళీ మధ్యలో ఇంకొక సంఘటన జరిగింది, అదేంటంటే సోనియా పృథ్వీ ఇద్దరు కూర్చోండరు, ఒక చేతిలో ఒక చేయి పెట్టుకొని మాట్లాడుకుంటున్నారు. చూసి దానికి కూడా చాలా ఎబ్బెట్టిగా ఉండింది నాకు, అసలు నాకు చిరాకేసింది అది సీన్ చూడంగానే.
ఈ అమ్మాయి ఎందుకు ఇలా చేస్తుంది, ఎందుకు వీళ్ళని గేమ్ చెడగొడుతుంది అని అనిపించింది నాకు. ఆ అమ్మాయి ఏమడిగింది, ఏంటి నీకు యష్మికి మధ్య ఏంటి? ఆ అమ్మాయి లింకేసి మాట్లాడుతుందా? ఆ అమ్మాయి అడగడంలో ఏ ఏ సెన్స్తో అడుగుతుంది? నీకు యష్మికి ఏంటి అని అంటే ఏంటి అసలు? అతను తెలుగు రానప్పుడు అర్థం కాదు కదా. అది కాదు అడగాల్సింది, యష్మికి నీకు ఏమైనా అంటే బంధుత్వం ఉందా అని అడుగుంటే ఆ అబ్బాయి క్లారిటీ చెప్తాడు. అది ఏముంది, ఏం లేదు ఏం లేదు అని చెప్పి అతను అన్నాడు. సో ఇలాంటి లిటికేషన్స్ పెట్టడంలో సోనే సూపర్. సో మొత్తానికైతే ఈరోజు గేమ్ నాకైతే నచ్చింది. మీకు నచ్చిందా లేదనేది కామెంట్ సెక్షన్లో రాయండి. ఇప్పుడు కూడా ఎవరైనా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. నా ఛానల్ని మీ ఛానల్ కనుక్కొని ఎంకరేజ్ చేయండి. ఇప్పటివరకు ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు. సో గుడ్ నైట్. ఉదయాన్నే మళ్ళీ ఓటింగ్ రిజల్ట్స్తో మీ ముందుకు వస్తాను. ఓటింగ్లు అయితే మామూలు తారుమారు జరగడం లేదు, గంటకి మార్పు జరుగుతూ ఉంది. చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్.